నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద నిన్న సాయంత్రం పెంచలే అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆ గురైనటువంటి వ్యక్తికి స్కూల్ నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి పైన దారుణంగా దాడి చేసి యొక్క కత్తులతో పొడిచి చంపడం జరిగింది. అయితే ఆ నిందితులు కూడా ఇటు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని చెప్పి సమాచారం తెలియడంతో పోలీసులు ఆ యొక్క మనం ఉన్నటువంటి ప్రాంతానికి అర్ధరాత్రి సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క కొంతమంది దుండగులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే ఈ యొక్క నిందితులు ఉండటం గుర్తించారు పోలీసులు. అయితే వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో వారి వద్ద ఉన్నటువంటి కత్తులతో ఇటు పోలీసుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక కానిస్టేబుల్కి కూడా గాయమవడం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి ఆ యొక్క కాల్పులు కూడా జరపడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే ఆ యొక్క కాల్పులు కూడా జరగడం జరిగింది. దాంట్లో ఆదినారాయణ అనే కానిస్టేబుల్కి గాయాలు కావడం, అదేవిధంగా నిందితుడైనటువంటి జేమ్స్కి కూడా గాయాలైన. అయితే ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి ఇటు ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఏమంటారు సార్, ఈ యొక్క హత్యకు సంబంధించి ఎలా జరిగింది, ఇక్కడ కాల్పులు ఏ విధంగా జరిగాయి, ఏమంటారు? నిన్న ఈవినింగ్ కల్లూరుపల్లిలో జరిగిన హత్య నేరంలో దర్యాప్తులో భాగంగా ముద్దాయిల గురించి మన రూరల్ ఇన్స్పెక్టర్ వేణు గారు వాళ్ళ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తిరుగుతూ ఉన్న క్రమంలో వారికి రాబడిన సమాచారం మేరకు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేస్తున్నప్పుడు తెల్లారుజామున హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ గారి మీద ఒక అగంతకుడు కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఎడమ భుజం మీదను అరచేతి మీద గాయాలైనవి. ఏమంటే ఆయన ఇది అబ్జర్వ్ చేసిన మా ఇన్స్పెక్టర్ వేణు పక్కనే ఆయన కాపాడాలని నిమిత్తం ఏమంటే దగ్గరకు వస్తుంటే అగంతుడు వస్తున్నాడు కత్తితో దాడి చేయడానికి ఇన్స్పెక్టర్ గారి మీద కూడా. ఏమంటే ఆయన ఆత్మరక్షణ నిమిత్తం గాల్లో ఒక రౌండ్ వార్నింగ్ షాట్ కాల్పులు జరగడం జరిగింది. నెక్స్ట్ ముద్దాయి పైకి వస్తుండేదలకే గుర్తు తెలియని వ్యక్తి ఏమంటే కాళ్ళ మీద కాల్పులు జరిపారు. క్రమంలో అతను గాయపడటం జరిగింది. ఎవరు నువ్వు ఏంటని పరిశీలిస్తే అతను ఈ నిన్న జరిగిన హత్య కేసులో జేమ్స్గా గుర్తించారు. అతను ఇక్కడ కొంతమందితోటి నిందితుతోటి వచ్చి దాక్కున్నాడని చెప్పి సమాచారం మాకు ముందుగా తెలియదు, కానీ ఎవరో షెల్టర్ అయితే ఇక్కడ ఉన్నారని చెప్పి వచ్చింది. సబ్సిక్వెంట్గా ఈ గాయపడిన జేమ్స్ని అలానే ఆదినారాయణని ఇద్దరిని మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు వేణు ఇన్స్పెక్టర్ గారు. ఇద్దరికి డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. ఇద్దరి పరిస్థితి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అయితే ఈ కేసులో జేమ్స్తో పాటు సుమారు 10 మంది నిందితులు నేరంలో పాల్గొన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేక బృందాలు మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వేట జరుగుతుంది. వాటిని తప్పకుండా అందరినీ అదుపులో తీసుకుంటాం. నిన్న జరిగినటువంటి పెంచలే హత్య ఏదైతే ఉందో ఆ హత్య కూడా దారుణంగా కత్తులతో పొడిచి పిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అడ్డగించి అది ముందుగా కూడా రెక్కి కూడా నిర్వహించారనేది సమాచారం తెలుస్తోంది. ఈ హత్యకి ప్రధానంగా కారణాలు ఏమని ఉంటారు? అంటే ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తుల నేర చరిత్రలో జేమ్స్ మాత్రం ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నాడని చెప్పి నిర్ధారణ అయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ కుటుంబాల మధ్య. పైగా ఇతను కొంచెం యాక్టివ్గా ఉంటాడు చనిపోయిన పెంచలయ్య. ఆర్డిటిఎస్ కాలనీలో సాంఘిక శక్తుల్ని ఎంటర్టైన్ చేయకుండా ఉండే టీమ్స్లో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబరు. ఆ క్రమంలో కూడా వాళ్ళకి ఇతని మీద కొంచెం గ్రడ్జ్ ఉంది. ఆ పాత ఇష్యూస్, ఆ టెంపుల్ ఒకటి ఉంది అక్కడ, ఆ టెంపుల్ మేనేజ్మెంట్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూడా వాళ్ళకి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ అక్యూజ్డ్కిను వీళ్ళకి పెంచలయ్యే వాళ్ళకి. దాని మీద ఇతని మీద కక్ష పెంచుకొని నిన్న స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చే క్రమంలో బైక్తో గుద్దించి అతను కింద పడంగానే మారణాయుధంతో దాడి చేసి పాశవికంగా ఆయన నరకడం జరిగింది. హాస్పిటల్ తీసుకుని వెళ్తే చనిపోయారు. ఈ కేసులో తప్పకుండా నిందితులందరినీ త్వరలో అరెస్ట్ చేస్తాము. దాని గురించి ప్రత్యేక బృందాలు తిరుగుతా ఉన్నాయి. స్థానికుల నుంచి అయితే కొంత సమాచారం తెలుస్తోంది. అక్కడ గంజాయి అమ్ముతున్నారని, వేరే మహిళ గంజాయి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏదైతే కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్డిటి కాలనీలో ఇక్కడ గంజాయి అమ్మకూడదు, అమ్మేటువంటి దానిపైన కూడా ఒక కమిటీ వేసుకోవటం జరిగిందని, దీంట్లో ప్రధానంగా ఆ యొక్క మహిళ గంజాయి అమ్ముతున్నటువంటి వారి వద్దకు వచ్చేటువంటి వారు ఈ హత్యలో పాల్గొన్నారనేది తెలుస్తున్నటువంటి సమాచారం. ఏమంటారు? అంటే ఎన్డీపీఎస్ సేల్స్ గురించి కాదు, కానీ వీళ్ళ మధ్య ఇల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీరు చెప్పిన నిజంగా అలాంటి అవుట్లెట్స్ కానీ సేల్స్ కానీ ఉంటే తప్పకుండా చర్య చేస్తాం. మాకు ఇన్పుట్స్ అయితే లేవు.
చాలాసార్లు కార్డెన్ సెర్చ్ చేశాము. వెహికల్ చెకింగ్ ద్వారా ఎస్పీ గారు జిల్లాలో గంజాయి నిర్మూలన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చేస్తున్నాము. రూరల్ సబ్ డివిజన్లో కూడా రీసెంట్గా మనం 2 కేసుల్లో ఒక దగ్గర సుమారు 3.5 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఒక అతని దగ్గర 22 కేజీల పైన గంజాయి సీజ్ చేయడం జరిగింది. తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో గంజాయి, ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ ఫ్రీ జిల్లా చేయడానికి ప్రత్యేక బృందాలతోటి టీమ్స్తో తిరుగుతున్నాము. ఎవరైనా సరే పబ్లిక్ లోకల్గా గంజా గురించి, సేల్స్ గురించి ఇన్పుట్ ఇస్తే తప్పకుండా మేము వారికి రివార్డ్ ఇస్తాము. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారనేది సమాచారం సార్. లేదండి, ఎవరు అదుపులో లేరు. మా దగ్గర అయితే ఎవరు అదుపులో లేరు. ప్రస్తుతం ఇతను జేమ్స్ ఒక్కడే మా దగ్గరికి నిన్న రాత్రి జరిగిన సంఘటనలో అతను దొరికాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత తదుపరి కోర్టులో పెడతాం. సార్ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు, ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతుంది యొక్క దర్యాప్తు? లేదండి, నేర స్థలంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఆనవాళ్ళ సేకరణ నిమిత్తం క్లూస్ టీం వచ్చింది. అవి సేకరించిన తర్వాత తదుపరి దర్యాప్తు చేస్తాం. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నిన్న దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన ఏదైతే ఉందో అదంతా కూడా కలకాలం రేపుతా ఉంది. దానికి సంబంధించి నిందితులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఏదైతే క్లూస్ టీము అదేవిధంగా పోలీసులు కూడా పరిశీలిస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే నిందితులు ఉన్నారని చెప్పి పోలీసులు గుర్తునిచ్చినటువంటి క్రమంలోనే ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ కాల్పులు కూడా జరిపినట్టు నేపథ్యంలో ఇటు నిందితుడితో పాటు కానిస్టేబుల్ కూడా గాయాలయ్యి, అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటు డిఎస్పీ ఆధ్వర్యంలో ఇటు కోవూరు సిఐ ఆధ్వర్యంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.